హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజైతే మా మమ్మీ వేడిగా అన్నం కర్రీ చేసి పెట్టిందండి. అదేం కర్రీ నాకు తెలుసు, సోరకాయ కర్రీ, నా ఫేవరెట్ కర్రీ. అందులో మళ్ళీ పచ్చిమిరపకాయల కారం వేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి వేసింది, మళ్ళీ ఇప్పుడు వేసింది. అప్పుడు తిన్నా సూపర్ ఉంది. మళ్ళీ తర్వాత కూడా చేసింది, బట్ అందులో మిరపకాయల కారం అది ఉంటుంది చూడండి, వట్టి కారం అంటారు, అది వేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత వట్టికారం అది మిరపకాయల కారం వేసిందండి. చాలా బాగుంది పచ్చికారము. ఒక్కసారి టేస్ట్ చూద్దామండి ఎట్లుందో. చాలామంది చేసుకుంటారు, మీ ఇళ్ళల్లో చేసుకుని నాకు తెలిసి. కానీ మా మమ్మీ చాలా రోజుల తర్వాత వేసింది. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. అప్పుడు వేరేలాగా ఉంది, ఇప్పుడు కొంచెం వేరేలాగానే ఉంటుంది అనిపిస్తుంది. చాలా గ్యాప్ వచ్చింది కదా. ఒకసారి చూసి చెప్తాను చెప్పి టేస్ట్ ఎట్లుందో. సూపర్ ఉందండి, రియల్గా బాగుంది. మమ్మీ ప్రతి ఒక్క కర్రీస్ బాగా చేస్తుంది. ఇలాంటి కర్రీస్ మీరు కూడా వేసుకుంటారు అనుకుంటున్నా. ఇందులో పచ్చికారం కాకుండా వట్టికారంగా కూడా పచ్చికారం వేయండి. ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. బాయ్ అండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కంపల్సరీగా. మేము పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.